Hello everybody, welcome back to my channel. Na peru Monica Rachis. Everaina nannu first time chustunnataithe, I make weekly content called as Roll with Rachis, and I also take you around Hyderabad to show you some jewelry stores. So if chaos, jewelry, beauty and skincare is your thing, then I'll be your best friend. ఓకే గైస్, సో ఇవాళ చక్రి బర్త్డే అండ్ మేము ఇప్పుడే కేక్ కట్ చేసి డిన్నర్కి వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. అండ్ విల్ షో యూ గైస్ వాట్ ఐమ్ వేరింగ్. దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ ట్రికీ టాప్. వెయిట్. ఓకే, యా, సో దిస్ టాప్ ఈజ్ ఫ్రమ్ ససఫ్రాజ్ అని ఒక బ్రాండ్ ఫ్రమ్ మింత్రా. ఐ లైక్ ఇట్. ఇట్స్ కైండ్ ఆఫ్ కొంచెం మనం లా ఉంటే పొట్ట గిట్ట అంతా దాపెట్టేస్తుంది అనమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ నైస్. అండ్ ఐఎమ్ వేరింగ్ దీస్ ఇయర్ రింగ్స్. ఇవి మా చెల్లి పెళ్ళి అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇలా ఇవాళ పనికొస్తున్నాయి ఆ తర్వాత. అండ్ యా, బేసికలీ మై స్కిన్ ఈజ్ డూయింగ్ నైస్. సో నేనేమి లైక్ బేస్ మేకప్ ఏమి వేయలేదు. I added some blush and I added a lipstick. My lipstick I really like. Wait, I'll show you. This is my lipstick. It's from Maybelline. It's called as Sweet and Sour. I should carry this, by the way. Okay, and let's go. చక్రీ కేక్స్. ఇది చాక్లెట్, ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ కస్టర్డ్, అండ్ ఇది వచ్చేసి ఇస్కాన్ వాళ్ళు పంపిస్తారు అనమాట ఎవ్రీ ఇయర్. చక్రీ అక్కడ డోనర్ అనమాట. సో అందుకని అట్లా పంపిస్తారు. అండ్ ఇదేమో మా అల్లుళ్ళ నుంచి మా అమ్మకి కేక్ టైప్లా, అండ్ ఇదేమో మా ఆడపడుచు నుంచి. ఇది ఇన్ని కేకులు వచ్చిన తర్వాత నేను కూడా కేక్ ఆర్డర్ చేస్తే బాగోదు కదా, అందుకని నేను ఆర్డర్ చేయలే అనమాట. దానికి ఫుల్ నిద్ర వస్తుంది పాపం. దానికి బటన్ తీసుకో. అలా ఏది బటన్ లేదు. సరే నిలయ బంగారు, నిలయ చల్లెలు ఇసు దాన్ని లేపరా. దాన్ని దిప్పు చక్రి. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday dear Chakri. Happy birthday to you. అది ఉండాలి, ఇంకా అయిపోయింది కదా, కట్ చేసేసే చాలు. Look at my pooky gold. Come on, catch my చేతి పట్టుకో. ఇలానే ఉండాలి. వెజిటేరియనే కదా. వెజ్ అది దేవుడు ప్రసాదం కదా అత్తయ్య, తీసుకోండి. అత్తయ్య పెట్టవి తినండి. సరే, నేను ఎట్లా వస్తుంది. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. అంటించుకుంటుందా? ఇవి ఇష్టం, నిలయకి ఇష్టం. హ్యాపీ బర్త్డే. నువ్వు తినిపించినవారా నాన్నకు? అసలు వాడు తింటున్నాడు. వాడు అది చూస్తుంది, వాడిని ఏం చేస్తున్నాడు వీడ. చిన్నది నిలయకి నువ్వు తీసి చక్రి కొంచెం క్రీమ్ ఇగో ఇగో నిలయకి. చాలు 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 నాన్న, షుగర్. సూపర్ నల్లి, సూపర్ కుట్టమల్లి, సూపర్ సూపర్ సూపర్. దా పోదాం ఇంకా. చలో లెట్స్ గో టు డిన్నర్. సెకండ్ చక్రి ఇగో స్పంద. సో మేము ఇక్కడికి వచ్చాం గైస్, ఒసాకా. I wanted to come to this place for a very long time. I wanted to have like Asian for a very long time. వాళ్ళు తెచ్చిస్తారు బేబీ చైర్.
कोई भी नहीं बैठते ईशान कम एंड सिट हियर చిరాగ్గా వేస్తుందని చెప్పేసి నేను కొంచెం సెర్లాక్ తీసుకొచ్చిన తింటుంది అది ఆకలి ఇస్తుందని రాగానే స్టార్ట్ చేసింది కాబట్టి ఇంకా తినమైతే తినిపించేసిన ఆ తర్వాత మా ఫుడ్ కోసం చూస్తున్నాం వాట్ డిడ్ యూ ఆర్డర్ ఎక్కడికి వెళ్ళినా ఈ డ్యూటీస్ అయితే తప్పవు ఇది టామియామ్ సూప్ మా సిస్టర్లో వచ్చింది నిలయ ఇప్పుడే తిన్నది చక్రి వాన్ బి ఇన్ఫ్లుయెన్సర్ ఈశాన్ లేడు లైక్ హీజ్ యాబ్సెంట్ మొత్తం తిరుగుతూ ఉన్నాడు వాడు షెఫ్తో మాట్లాడతాను నేను వాటర్ ఉంది calm sit and eat what is served ఏంటది 2000 years later. హలో సో మేము యాదగిరిగుట్ట వెళ్తున్నాము యూజువల్లీ అందరూ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతారు కదా బట్ మేము కొంచెం లేట్ స్టార్ట్ అయినాం అనమాట 10-10:30కి ఇవాళ స్వాతి నక్షత్రము సో అక్కడ చాలా రష్ ఉంటుంది అండ్ మార్నింగ్ ఎవరో పాలిటీషియన్ వస్తున్నారు అని తెలిసింది సో ఎనీవేస్ మాకు మార్నింగ్ దర్శనంకి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయినాం అనమాట మేము ఆల్మోస్ట్ వచ్చేసినాము గుట్ట దగ్గరికి హార్డ్లీ ఒక 15 minutes ఉంది సో ఐ థింక్ మీకు నా ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పినట్టున్న ఎప్పుడో నాకు గుర్తులేదు కానీ సో చక్రి వాళ్ళ కజిన్స్ ఉంటారు అనమాట యాదగిరిగుట్టలో సో మా మదర్ ఇన్ లా వాళ్ళ ఓన్ సిస్టర్ ఉంటుంది సో మేము అక్కడికి వెళ్తున్నాము నాకు మొక్కులు ఉన్నాయన్నమాట అవి తీర్చుకోవాలి సో ఫస్ట్ ఏంటి అంటే నేను అమ్మాయి పుడితే లక్ష్మీనరసింహస్వామికి పట్టు పంచ అండ్ చీర పెడతాను మొక్కిన సో ఇప్పుడు అది తీర్చుకోవడానికి వెళ్తున్నా అట్లనే 11 సార్లు గిరి ప్రదక్షిణ చేస్తాను మొక్కిన సో నేను మొక్కేటప్పుడే నాకు తెలుసు నాకు ఫిజికల్గా అంత సీన్ లేదు నేను 11 ప్రదక్షిణాలు ఒకేసారి చేయలేను అని సో మెల్లిమెల్లిగా చేస్తాను మొక్కిన సో ఇప్పుడు వెళ్ళి చేయాలి అనమాట ఫస్ట్ టైం ప్రదక్షిణ చేస్తున్నా కాబట్టి నిలియాని ఎత్తుకొని చేస్తా ఒకటి సో యా దట్ ఈస్ ద థింగ్ నేను చాలా రోజుల తర్వాత వచ్చిన గుట్టపైకి ఐ థింక్ ఈశాన్ కొంచెం చాలా చిన్న ఉన్నప్పుడు వచ్చిన అనుకుంటా తర్వాత ఇంకా మళ్ళీ రాలేదు ఆల్మోస్ట్ ఒక 4 years అయితే అవుతుంది రాక యా వీ షుడ్ చేంజ్ దట్ ద ఫ్రీక్వెన్సీ అనేది మార్చాలి యా సో వస్తున్నాము ఆల్మోస్ట్ వచ్చేసినాం ఐ షో యూ అరౌండ్ వెయిట్ ఆల్మోస్ట్ వచ్చేసినాం మేము రాక చాలా రోజులు అయింది కాబట్టి మాకు చాలా చేంజ్గా అనిపిస్తుంది ఓ చాలా డిఫరెంట్గా ఉంది మొత్తం మారింది చాలా కొత్త ప్లేసెస్ వచ్చినాయి అని చెప్పేసి మేము ముందు వస్తుంటే లెఫ్ట్లో మాకు మినర్వా కూడా కనిపించింది యా సో చేంజ్ అయితే చాలా అయింది నిన్నటి వరకు ఫుల్ వర్షాలు చల్లగా ఉండే ఇవాళ నేను తిరుగుతున్నా కాబట్టి కొంచెం వేడి ఉందన్నమాట సో యా ఇప్పుడైతే లిటరలీ 12:30 అవుతుంది సో మరి ఎప్పుడు తిరగడానికి వీలుంటుంది అన్నది చూసుకోవాలి నేనేమో ఎండ ఉన్నా సరే ఫస్ట్ తిరిగేసి తర్వాత ఇంటికి వెళ్ళి తిందాము అని అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత తిరగడం కష్టం చేసేసి తిరిగేసి వచ్చి తిన్నది బెటరు సో యా వచ్చేసినాం ఏడు మాలు రెడీ తీసుకో థ్యాంక్ యూ బాబా చెప్పు థ్యాంక్ యూ ఎగ్జైట్ అవుతున్నాడు వాడు ఇప్పుడే వచ్చినాము ఇప్పుడే ఏం చేస్తావు డ్రాయింగా ఇప్పుడు ఎందుకు రా నీకు డ్రాయింగ్ చదువుడు స్టార్ట్ చేసిన వాడు దీంట్లో బేబీ క్యారియర్లో వేసేసుకున్నాను నేను అండ్ నా ఇప్పుడు తిరగాలి
లెట్స్ సీ హౌ ఇట్ గోస్. కొంచెం కష్టమవుతుంది బికాజ్ ఆఫ్ ఎండ అనిపిస్తుంది, బట్ దట్స్ ఫైన్. బట్ ఇట్స్ ఓకే. మధ్యలో చాలా స్టాప్స్ ఉన్నాయంట, నేను ఫీడ్ చేసిన ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. బట్ ఐఎమ్ హోపింగ్ షిల్ స్లీప్ ఆఫ్టర్ సమ్ టైమ్. నడుస్తూ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇక్కడ స్టార్ట్ చేసి ఇంకా వెళ్ళాలి. షో యూ అరౌండ్. ఒక్క నిమిషం ఆగండి. సో పంప్డ్. ఇక్కడ దండం పెట్టుకోవాలి. ఇలా ఉంటుంది అండ్ మనం స్టార్ట్ అయిపోవాలి. ఇలా పట్టుకొని స్టార్ట్ అవుతున్నా. ఓకే గైస్, బాయ్. ఎవరు వియాన్షు అయిపోయింది గిరి ప్రదక్షిణ. నేను మిట్ట మధ్యాహ్నం చేసిన. సో ఫుల్ కాళ్ళ నొప్పులు, ఘోరంగా కాళ్ళ నొప్పులు అంటే నడిచినందుకు కాదు, కింద బ్లిస్టర్స్ వచ్చినాయి అనమాట. సో యా, మేము ఇప్పుడు పైకి దర్శనంకి వెళ్తున్నాం. మేము మంచిగా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫుల్గా తినేసి బాగా రెస్ట్ తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:30 అవుతుంది. సో ఈవినింగ్ ఇక్కడ పైన గుట్ట చాలా బాగుంటుంది అని అన్నారు. సో మేబీ వాళ్ళ చూడడానికి కుదురుతుందేమో, చూడాలి. బాగుంటుందంటే నేను ఎప్పుడు ఈవినింగ్స్ రాలేదనుకుంటా. యా, సో అదే తీసి పైకి ఎక్కుదాం సరేనా? ఓకే, సో యా లెట్స్ గో. అయిపోయింది మా దర్శనం, చాలా బాగా జరిగింది. నా ఫస్ట్ మొక్కు అది తీర్చేసినాను. బట్టలు పెట్టాలి అని అనుకున్నాను, తీర్చేసినాను. రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అక్కడ మెయిన్ స్వరూపం ఉంటుంది కదా, అక్కడ ఆనిచ్చినారు అనమాట. నేను జస్ట్ నా కళ్ళతో ఒకసారి చూస్తానండి, జస్ట్ ఆనిచ్చండి అని చెప్తే ఆనిచ్చినారు. వెరీ నైస్. అరే మీకు గుట్టది వ్యూ చూపిద్దామంటే అవ్వట్లేదబ్బా. యాక్చువల్లీ గిరి ప్రదక్షిణ ఎవరైనా చేయని వాళ్ళు ఉండి చేయాలనుకుంటే ఇట్స్ వెరీ ఈజీ అనమాట. అస్సలు స్ట్రెయిన్ అవ్వము, చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే నేను మధ్యాహ్నం చేసినందుకు నాకు ఇట్లా కాళ్ళకు బుగ్గలు వచ్చేసి అవి పగిలిపోయి అందులోంచి వాటర్ కూడా వస్తున్నాయి. సో యా, డోంట్ డూ దట్ మిస్టేక్. మార్నింగ్ 4 o'clock to 6-7 మధ్యలో బాగుంటుంది. మళ్ళీ ఈవినింగ్ 6 తర్వాత చేయొచ్చు. టైం ఏం లేదు, ఎప్పుడన్నా చేయొచ్చు మీరు. చాలా బాగా వచ్చింది. సరే కొంచెం స్లోగా పోవే, మెల్లగా మీ తాత భయపడతాడు. ఆగరా, ఎందుకంటే పిచ్చి పిచ్చి చేస్తున్నావు? ఆగరా. బాయ్. అయిపోయింది. సన్ రూఫ్ ఉంటే బాధ, లేకపోతే బాధ అన్నట్టుంది వీళ్ళతోని. ఓకే బాయ్, లెట్స్ గో. ఆబ్వియస్లీ నేను గుళ్ళో తీయలేదు, కెమెరాస్ నాట్ అలౌడ్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మొబైల్ ఫోన్స్ కూడా ఇన్నర్ శాంక్టమ్, ఇన్నర్ ఏరియాస్లో నాట్ అలౌడ్. ఇంకా గలీజ్గా తీస్తారేమో కానీ బయట మాత్రం నేను పర్సనల్గా ఎక్కువ తీయలేదు. యా, అట్లా పిచ్చి వదలకుండి. ఫస్ట్ అయినా భయపడతాడు, రెండో బండ్ల దేనికన్నా గుద్దుతాడు. One eternity later. హాయ్ గాయ్స్, సో మేము మూవీ వెళ్ళేసి రిటర్న్ వస్తున్నాం అనమాట. నేను పొద్దున్న షూట్ చేద్దాం అనుకున్నా, బట్ ఐ వాజ్ ఇన్ అ వెరీ బత్తర్ హాలత్. నిలియా బాగా సతాయిస్తుంది. 2 రోజులు ఏమంటారు ఈశాన్ దగ్గర 2 రోజులు చక్రి దగ్గర పడుకుంది నిలియా. నేను ఈశాన్ పడుకున్నాం అనమాట. నా వల్ల కాలేదు అసలు. సో ఎట్లుండే చక్రి నిలియాతో గంటకి లేచింది. గంటకి ఏం చేసినావు చక్రి రాత్రి? ఏదో మ్యాజిక్. నేనైతే ఫీడ్ చేయలేదు. అది అసలు ఎట్లా చంపిందంటే ఒక 5 hours గ్యాప్ ఇచ్చినాం అనమాట. అంటే లాస్ట్ ఫీడ్ 11 o'clock అట్లా ఇస్తే మళ్ళీ 5:30 వరకు అయితే నేను ఫీడ్ చేయలేదు. నా వల్ల అవ్వట్లేదు కదా, సీరియస్గా నా వల్ల అవ్వట్లేదు. సో యా, హూఎవర్ ఈస్ థింకింగ్ అంత బాగుంది, సూపర్ ఉంది, ఇట్స్ నాట్ సూపర్, వెరీ టఫ్. ఓకే, యా. సో ఎనీవేస్ మేమైతే మూవీకి వచ్చాము. దాన్ని వదిలేసి
వి కేమ్ టు ఏంటి ఏమైంది హరిహర వీరమల్లువా. సో మేము మహావతార్ నరసింహ మూవీకి వచ్చామన్నమాట. చాలా బాగుంది మూవీ. ఇది వచ్చేసరికి అంటే లైక్ ఈ వీడియో పెట్టేసరికి అది థియేటర్ నుంచిలో ఉంటుందో వెళ్ళిపోతుందో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఉంటే మాత్రం మీరు చూడకపోతే మాత్రం డూ కన్సిడర్ వాచింగ్. అది కూడా థియేటర్లో చూడండి. ఎపిక్ ఉంది అసలు థియేటర్ది. నాకైతే ఎన్ని పాయింట్స్ అసలు ఎన్ని పాయింట్స్ టచింగ్ ఉండేనో అసలు. నాకైతే వరాహావతారం ఎంత బాగా చూపించినారు. మనకి నార్మల్గా భూదేవి లైక్ భూదేవిని లోపలికి తీసుకెళ్తే సేవ్ చేసినట్టు చూపిస్తారు కదా. నాకు ఆ సీక్వెన్స్ అంతా కూడా చాలా అంటే లైక్ అర్థమయ్యేలాగా, కిడ్స్కి అర్థమయ్యేలాగా ఎంత బాగా తీసినారు అని అనిపించింది. దట్ ఐ రియలీ లైక్ దట్ వన్. అసలు నాకు వరాహావతారం రావడం చాలా చాలా బాగా నచ్చింది. నీకేం నచ్చింది? అంటే వరాహావతారం ఫస్ట్ ఆ క్లైమాక్స్ లానే ఉండే, ఐ మీన్ 2 క్లైమాక్సెస్ లాగా కదా, స్టార్టింగ్ క్లైమాక్స్. నీకు నరసింహావతారం లైక్ మొత్తం అన్నిట్లో ఏం నచ్చింది? లైక్ వాట్ వాస్ దట్ లైక్ హై మూమెంట్ లాగా? ఏమన్నా ఎమర్జెన్సీ రెండు స్తంభంలో నుంచి రావడం ఒకటి. నాకైతే యోగ నరసింహాని డెపిక్ట్ చేస్తూ చూపించినారు. అసలు చిటికెనీళ్ళ పైన కంప్లీట్లీ రివర్స్లో నించోవడము. చాలా మందికి నరసింహస్వామిలో చాలా విషయాలు తెలీదు. లైక్ అసలు మనకి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి యాదగిరిగుట్ట ఎంత దగ్గర, బట్ మనకి యాదగిరిగుట్టలోనే అసలు లోపల ఎన్ని నరసింహస్వామివి స్వరూపాలు ఉన్నాయి, అవి అలా ఎలా వచ్చాయి అక్కడికి, దాని వెనకాల ఏం స్టోరీ ఉంది అవి తెలీదు. దెన్ మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి ఇంకా ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, ఆ స్టోరీ తెలీదు. చక్రి అంటుండే శరభేశ్వర స్టోరీ తెలీదు అని. నాకు కూడా శరభేశ్వర స్టోరీ తెలీదు. లైక్ నీకు తెలుసు కానీ ఐ హ్యావెంట్ కమ్ అక్రాస్ దట్ ఇన్ ఎనీ ఆఫ్ ద బుక్స్. లైక్ శరభేశ్వర స్వామికి టెంపుల్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు ఇన్ పర్సన్గా నాకు తెలీదు. ఐ హ్యావెంట్ కమ్ అక్రాస్ ఇట్ ఎనీ బుక్లో. ఒకవేళ మీరు ఏదైనా బుక్లో దాని రిఫరెన్స్ కానీ దాని స్టోరీ కానీ ఉంది అని అనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఐల్ చెక్ ఇట్ అవుట్. బట్ ఓ మై గాడ్ ఎంత బాగుంది తెలుసా. అండ్ నరసింహస్వామి మా ఇంటి దైవం అనమాట. అంటే మా మమ్మీ వాళ్ళ సైడ్, మా డాడీ వాళ్ళ సైడ్ మేజర్గా. సో నేను చిన్న ఉన్నప్పటి నుంచి నాకు నరసింహస్వామి చాలా క్లోజ్ అనమాట. లైక్ అంటే ఐ ఫీల్ వెరీ మచ్ కనెక్టెడ్ టు నరసింహస్వామి, మచ్ మోర్ దెన్ అదర్ గాడ్స్ అండ్ గాడెసెస్. అంటే మాకు ఇంటి దైవం అంటే ఎలా ఉంటుందంటే లైక్ జనరేషన్స్ ఆఫ్ మై ఫాదర్స్ ఫ్యామిలీ హ్యావ్ బీన్ ప్రేయింగ్ టు నరసింహస్వామి. సో ఐ ఫీల్ దట్ కనెక్ట్ అ లాట్. సో యా, ఇట్స్ సో 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 నైస్. చాలా బాగా వచ్చింది. విచ్ పార్ట్ డిడ్ యూ లైక్, ఈశాన్? Mostly that coming out of the bars. Pillar. He liked the emerging. స్తంభంలో నుంచి వస్తూ ఫైటింగ్ నచ్చలేదా? The fighting was more, violence. You like violence కదా? Yeah. అసలు ఒకటి చెప్తా చూడండి, వైలెన్స్ అండ్ డివినిటీని కలిసి చూపించడం చాలా కష్టం. యూజువలీ డివినిటీని మనము సాఫ్ట్వేర్ ఎమోషన్స్లో చూపించడం చాలా ఈజీ, కానీ ఇలా వైలెన్స్ లో చూపించాలి డివినిటీ అని అంటే మన తెలుగు మూవీస్లో చూపిస్తారు కదా, బాణాలు వేయడము, ఇలా వేరే ఏ అవతారాలన్నా వీ కెన్ మేనేజ్ టు బ్రింగ్ అవుట్ దట్ డివినిటీ. కానీ నరసింహ అవతారంలో అంత వైలెన్స్ని డివినిటీతో చూపించడం కష్టం. మనకి ఎక్కడో ఒక దగ్గర అన్నట్టు అనిపిస్తుంది ఎక్కడైనా. అది మళ్ళీ యానిమేషన్లో రౌద్రం చూపించడం చాలా కష్టం, ఎందుకంటే అక్కడ యానిమేషన్ అవుతుంటుంది కదా. సో మనకి చిన్నపిల్లల దానిలాగా అనిపిస్తుంది, కానీ నరసింహస్వామికి కోపం వచ్చినప్పుడు అలా గూస్ బంప్స్ రావడం మనకి, లేకపోతే అలా అరుస్తున్నప్పుడు మనకి భయం వేయడము, అలాంటివి కొంచెం కష్టం డెపిక్ట్ చేయడము. నాకైతే అన్ని క్లియర్గా టచ్ చేసినట్టు అనిపిస్తుంది. అది ఆఫ్కోర్స్ మూవీని మీరు ఇంత డీప్గా చూడరో నాకు తెలీదు. యూజువల్లీ ఐ వాచ్ మూవీ లైక్ ఇన్ డెప్త్గా, సీన్ టు సీన్, ఎక్కడెక్కడ అన్నీ చూస్తాను అనమాట. సో ఐ రియలీ లైక్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ మూవీలో. లైక్ గాడ్స్ని డెపిక్ట్ చేయడం కానీ, లోకాలను డెపిక్ట్ చేయడం కానీ చాలా బాగా చూపించినారు. సో యా, చాలా ఎక్కువ చెప్పిన అనుకుంటా. యా, చూడకపోతే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయండి చూడడం. మేము ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి నిలియాని పిక్ చేసుకున్నాం అనమాట. సో నిలియాని అత్తయ్య దగ్గర వదిలిపెట్టినాము. అయితే నేను మూవీ నుంచి ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు కాఫీ కావాలని సతాయించిన చక్రిని. సో కాఫీ అంటే ఏదో ఫ్యాన్సీ స్పాట్ ఏం కాదు,
మా ఇంటికి వెనక సైడ్ ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. అది యాక్చువల్లీ ఒక టిఫిన్ సెంటర్ కదా అది. సాయి దర్శినియా సందర్శినియా ఏదో సమ్ ఉడిపి స్టైల్ టిఫిన్స్ ఉంటుంది కదా అది. సో అక్కడ కాఫీ ఉంటుంది. లైక్ I went to places where they charge even 450, 600 rupees for a cappuccino. కానీ ఇక్కడ ఫిల్టర్ కాఫీ, నార్మల్ బేసిక్ ఫిల్టర్ కాఫీ ఉంటుంది. ఎంత చక్కెర 20 రూపీసా 40 రూపీసా 20 రూపీస్కి ఇట్ హిట్స్ ద రైట్ స్పాట్స్ అనమాట. ద వెరీ గుడ్ ప్లేస్. అక్కడికి వెళ్ళినాం. మీసారి ఆడుకుంటా అన్నాడు కానీ వాడిని వేసుకొని వచ్చేసినాం అనమాట. హాయ్ బుడీ, సే హాయ్. ఇవాళ నేను నిలియ ట్విన్నింగ్. ఈశాన్ చాలా డిసప్పాయింటెడ్ ఉన్నాడు. నువ్వు ఎట్లున్నావు చక్రి? డిసప్పాయింటెడ్ ఉన్నావా? నన్ను కాఫీ తీసుకెళ్తున్నందుకు హ్యాపీ ఉన్నావా? నార్మల్గా ఉన్నా. పనులు అనేవి అవుతూ ఉంటాయి. కాఫీ మ్యాండేటరీ. బుడి బుజ్జి 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 బుజ్జి. ఏ అత్తాను అత్త విలు అత్త అంటుంది గైస్. అత్త అంటుంది, కాకపోతే ఇక్కడ అనట్లే అంతే. అత్త అనవే. తాత 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 అనట్లే అనమాట. సో యా, కాంట్ హెల్ప్ ఇట్. కాఫీ అది ఇది కాదు కానీ మంచి తాత. అక్కడ కార్ పార్కింగ్ అవైలబిలిటీ ఏం కాదు అక్కడ రోడ్ పైన కాబట్టి ఆ కార్ ఆపి తీసుకొచ్చి. కాసేపు ఇక్కడ మంచి చాట్ లేదు. ఇక్కడ ఈ గల్లీ మొత్తంలో ఏంది ఏముంది? అందులో ఏముంటాయి? వాడి దగ్గర ఏముండవు. మంచి ప్రాపర్ చాట్ లాగా ఉండాలి. పావ్ బాజీ అదే కదా తీసేసిండు. అది ఎంత బాగుండేదో. ఇవే అను అత్త అనేది తాత అనేది తెలియదు నువ్వు. అత్త. ఓకే గైస్ బాయ్. కాఫీ దగ్గర. ఓకే, మీలో ఎవరైనా ఇక్కడ సాయి దర్శిని టిఫిన్స్ అనమాట, ఈ యూనివర్సల్ కబాబ్స్ ఉండేది కదా, యూనివర్సల్ కబాబ్స్కి ఉంది ఇప్పుడు కూడా. ఇక్కడ రైట్ సైడ్ నాకు యూనివర్సల్ కబాబ్స్ ఉంది చూడండి. జస్ట్ దానికి ఆపోజిట్లో ఉంటుంది అనమాట సాయి దర్శిని అని చెప్పేసి. ఏమని ఉంటుందా కాఫీ ఇక్కడ, సూపర్ ఉంటుంది. యా, ట్రై వన్స్. నేను ఇంత బిల్డప్ ఇచ్చినందుకు వాడి దగ్గర అది అయిపోయిందంట పాలు. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. నాకు వద్దు, నాకు అదే కావాలి. ఓవర్ యాక్షన్ చేయకరా రే. మళ్ళీ చికెన్ కావాలనుకో అప్పుడు చెప్తాను నీ పని. చక్రి కాఫీ 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 నాకు వద్దు, నాకు అదే కావాలి. సాయి దర్శిని ఇది సాయి దర్శిని, నాకు అది కావాలి. నాకు అదే వచ్చినాయి పాలు, వచ్చినాయి. వేడి చేస్తున్నాడు పాలు ఇప్పుడే వచ్చినాయి చూడు. అవి నాకు ఇప్పుడే కనిపించినాయి. ఇంత పెద్ద గిన్నెల నుంచి ఇంకో గిన్నెలకి వేసిన వేడి పాలు. ఇక్కడ పెట్టుకో, ఇక్కడ పెట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్కి పెట్టా కార్ వెనకాల. అబ్బా ప్లీజ్ వచ్చినాయి, నువ్వు వెళ్ళి అడుగు. ఇప్పుడే నేను చూసిన. కాఫీ అడిగితే నేను ఇందాక అంత హైప్ ఇచ్చినాను కదా, అక్కడ వాడి దగ్గర ఇవ్వాలి లేదంట. సో నన్ను తిప్పి ఇక్కడ ఆర్యభవన్ తీసుకొచ్చాడు గైస్. కాఫీ తాగు, ఇక్కడ సూపర్ ఉంటుంది అని. అది కూడా నేను ఫుల్ ఎక్కిరిస్తే నాకు కాఫీ కూడా కొనిలేవా నువ్వు అని. ఓకే గైస్, నాట్ ఓకే. సాయి దర్శిని అంత బాగాలేదు. ఓకే, ఏమనిపిస్తుంది నీకు ఇట్లా? అయితే నేను నచ్చిన దగ్గర కొనిచ్చినా, నువ్వు ఆ షాప్ లో దింపేసి రాత్రి పికప్ చేసుకుంటుండే. వాడు వచ్చినప్పుడు కాఫీ తాగిస్తుండే. సరేనా? ఓకే గైస్. 2 days later. హలో. సో
యా ఇవాళ మళ్ళీ నిలియాది మంత్లీ బర్త్డే 8 కంప్లీట్ అయ్యి 9th మంత్లీ బర్త్డే అనమాట. సో వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ ప్రిటీ సిక్. ఈశాన్ ఈజ్ సిక్. వర్షాలు పడుతున్నాయి, ఎక్కడి నుంచి తెచ్చుకుంటూ తెలీదు. వెరీ బ్యాడ్ వైరల్ ఇన్ఫెక్షన్, జ్వరం, థ్రోట్ పెయిన్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. నిలియా ఈజ్ ఫైన్ బట్ యా ఐ హ్యావ్ అ ఫీలింగ్ వెరీ సూన్ దానికి కూడా అంటిస్తాడు వీడు అని, బికాస్ ఈజ్ నాట్ స్టేయింగ్ ఇండోర్స్. వాడిని వాడు రూమ్లో ఉండమంటే ఉండట్లేదు. నా గొంతు ఐ కెన్ ఫీల్ ఇట్ గైస్, ఐ కెన్ ఫీల్ ఇట్. సో ఇవాళ రాత్రి నుంచి ఐ స్టార్ట్ మెడికేషన్. సో ఇవాళ we just can't stop Ishan from eating cake ani we got pizza instead. ఇందులో కూడా ఈశాన్కి ఎక్కువేమి కొంచెమే ఇస్తా. You bought tomato. we bought ఇప్పుడే కదా వెజిటబుల్స్ తింటాను, మళ్ళీ టమాటా అంట. I hate tomato. You have to eat అంతే, otherwise you are not getting pizza. You want pizza or not? Until you give me 2 pieces only, I eat it. ఇవి చూద్దాం. సో నిలియా ఇది కట్ చేస్తుంది ఇవాళ. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఫనీ బట్ యా. అట్లా నువ్వు ఇంకా దానికి జ్వరం వచ్చేదానికి దాడు. ఈశాన్ నో, గో గెట్ అప్. ఇది ఇలా నించుంటుంది గైస్, ఇలా నించుంటుంది క్యూట్గా. ఏంటి ఏంటి చెప్పు. ఇలా అంటుంది, ఇలా కుక్కలాగా. అగో వాట్స్ దాట్, ఇలా ఉంది ఇది ఇవాళ. సో ప్రెటీ నిలియా. హ్యాపీ బర్త్డే నిలియా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే డియర్ నిలియూ. హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, యాక్చువల్లీ ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చామో చెప్పలే కదా. ఇది ఫనల్ హిల్ క్రీమరీ నుంచి తీసుకొచ్చినాము. ఇట్స్ అ వెరీ నైస్ వన్. I'm having this. Yeah, because it has no tomato. It has no tomato. Come on, Nilyu. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Nilyu. Happy birthday, Nanu. Okay, we are very hungry, so. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హై @theRoches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.